మార్కెట్లో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే, మార్కెట్ మధ్యలో ఓపెన్ అయింది కదా! ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో, మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకుంటుంటే నాకు స్టాప్ లాస్‌లు హిట్ అవుతున్నాయని కొంచెం వెయిట్ చేసి తీసుకుందాం. అది కూడా నా సెటప్ ఎప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది కదా! ఇలాగా సపోర్ట్‌ని టచ్ చేసి మళ్ళీ పైకెళ్తున్నట్టుగా బయర్స్‌ని ఇన్వైట్ చేసి, మళ్ళీ బయర్స్‌ని ఇన్వైట్ చేస్తూ ఉన్నప్పుడు 1, 2 సార్లు ఇన్వైట్ చేస్తే నేను ఎక్కడో ఒకక్కడ పుట్ తీసుకుందాం, అప్పుడు వాళ్ళ స్టాప్ లాస్‌లు హిట్ అయిపోతాయి అనుకున్నాననమాట. ఆ తర్వాత ఒకవేళ పైకి వెళ్ళి ఇలా రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ని ఇన్వైట్ చేసి మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కడైనా కాల్ కొనుక్కుందాం అనుకున్నాను. మార్కెట్ ఈ రెండు చేయకుండా మార్కెట్ మధ్యలో ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ ఒక సెల్లింగ్, రెండో సెల్లింగ్, మూడో సెల్లింగ్, నాలుగోసారి సెల్లింగ్ అయ్యేసరికి నేను ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర కాల్ కొనుక్కున్నాను. మార్కెట్లో ఇక్కడ ఈ రిజెక్షన్ చూసి ఎవరైనా సెల్ చేసి ఉంటే వాళ్ళ స్టాప్ లాస్లు పైన ఉంటాయి, మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ 1, 2, 3 సార్లు టచ్ చేసింది కదా, మూడోసారి టచ్ చేసి పైకి వెళ్తున్నప్పుడు బయ్యర్స్ వచ్చి ఉంటారు. వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ చేసడానికి మార్కెట్ కిందకు వచ్చింది. బట్ స్టిల్ పైన అయితే సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్లు ఉన్నాయి. చూద్దాం రేపు ఏమవుతుందో.